భారతదేశంలో భిన్న భాషలు, భిన్న జాతులు ఉంటారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క భాష, ఒకే రాష్ట్రంలో యాసలు. ఇప్పుడు రాయలసీమ యాస వేరు, శ్రీకాకుళం మాండలికం వేరు, తెలంగాణ యాస వేరు. భాష ఒకటే కానీ యాసలే బోలెడున్నాయి. అట్లాగే ఈ దేశంలో కుప్పల తెప్పల భాషలుంటాయి. గిరిజన భాషలే వందల సంఖ్యలో ఉన్నాయి. అయితే వీటిటి కలుపుకునేటటువంటిది జాగ్రత్తగా నడుపుకెళ్తున్నారు పాలకులు, నడుస్తోంది. బట్ ఒకే భాష అన్నటువంటి విధానం చైనా ఎప్పటి నుండి అమలు చేస్తుంది? కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తీసుకొస్తుంది. ఎథ్నిక్ మైనారిటీస్ అంటారు. అంటే ఇలాంటి వాళ్ళనమాట. ఏది ఈ చిన్న చిన్న ఒక 1000 మందో, 10,000 మందో, 20,000 మందో మాట్లాడుకునే భాషలుంటాయి. అలాంటి భాషల వాళ్ళని కూడా ఇప్పటిదాకా వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. వాళ్ళ భాషలో వాళ్ళు విద్య బోధించుకునేవాళ్ళు. దాన్ని ఆపేస్తూ నిర్ణయం తీసుకుంది. స్కూళ్ళు, వ్యాపారాలు, మీడియా, అలాగే కుటుంబాలు అందరూ కూడా తప్పనిసరిగా మాండరిన్నే ఎడ్యుకేషన్‌గా పరిగణించాలి. మాండరిన్ భాషలోనే మీరు ఈ కార్యకలాపాలన్నీ సాగించాలి. ఆహ్, ఇంటర్ ఎథ్నిక్ మిక్సింగ్ అన్నటువంటిది కంపల్సరీ. అవసరమైతే వర్క్ ప్లేసెస్‌లో ఆ విధమైనటువంటిది ట్రైనింగ్ ఇచ్చుకొని పెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు మాండరిన్ భాషలోనే కార్యకలాపాలు నడపాలని పిలిపించింది.